ఏపీ వరదల్లో జరిగిన ప్రాణ నష్టంపై ఏపీ ప్రభుత్వం నివేదిక రెడీ చేసింది. ఈ అకాల వరదల కారణంగా మొత్తం 45 మంది మరణించినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క విజయవాడ నగరం రూరల్లోని 25 మంది మృతి చెందినట్లు ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది వరదలకు మృతి చెందినట్లు ప్రభుత్వం తెలిపింది. కాసేపట్లో ఈ నివేదికపై గవర్నర్ను కలవనున్నారు సీఎం చంద్రబాబు. వరదలపై కేంద్రానికి ఇచ్చే నివేదికపై గవర్నర్తో కలిసి చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అమరావతి నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి ఏపీ వరదలో మృతి చెందిన వారి నివేదిక అయితే రెడీ చేసినట్టు తెలుస్తుంది. మరి దీనిపై సీఎం చంద్రబాబు అయితే గవర్నర్తో కూడా కలిసి చర్చించనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అంటే మొత్తం చూస్తుంటే కనుక గత 10 రోజులుగా ఏపీలో కురుస్తున్న విస్తార వర్షాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. దాదాపు 6,800 కోట్ల రూపాయల పైగా నష్టం వాటిల్లిందని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు గవర్నర్ నజీర్తో భేటీ కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ జరిగిన నష్టానికి సంబంధించి కూడా గవర్నర్ వైపు నుంచి కూడా కేంద్రానికి మద్దతు పలుకుతూ వివరాలు చెప్పాలి. అలాగే గవర్నర్ ద్వారా నివేదిక చెప్పే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కూడా చంద్రబాబు గవర్నర్ కోరే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి, మరొక వైపు వరద కంట్రోల్ అవుతున్న పరిస్థితి కనిపించట్లేదు. ఇంకొక వైపు సహాయ కార్యక్రమాలు కూడా నిర్విరామంగా కొనసాగుతున్నాయి. కానీ వర్షాలు ఏమాత్రం కూడా తగ్గకపోవడంతో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నష్టం అంతకంత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆల్టర్నేట్ చర్యలకు సంబంధించి ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా చర్చ కొనసాగే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా నష్ట పరిహారానికి సంబంధించి కూడా కేంద్రం ఉదారంగా సాయం చేయాలి. దానికి సంబంధించి గవర్నర్ కూడా పూర్తి స్థాయిలో సంఘీభావం తెలపాలి అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబు ఏపీ గవర్నర్తో భేటీ కాబోతా ఉన్నారు. అఖిల. ఓకే శివ, అయితే మరి మృతి చెందిన వారికి ఏ విధంగా సహాయం చేసే అవకాశం ఉందంటారు? అలాగే మరి దీనిపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పటికే వరదలకు సంబంధించి కూడా దాదాపుగా 45 మంది పైగా కూడా చనిపోయిన పరిస్థితి కనిపించింది. వీరందరికీ కూడా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల పైగా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే వారికి సంబంధించి ఇంకా ఏ రకంగా ఆదుకోవాలి, ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి, ఏ రకమైన ప్రయత్నాలు చేయాలనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతా ఉంది. అఖిల. రైట్ శివ.